మన ఆలయాల్లోని లడ్డూలకు టెస్టులు, ప్రముఖ గుళ్లలోని నెయ్యి, ఇతర పదార్థాల శాంపుల్స్ ల్యాబ్లకు. తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో దేవాదాయ శాఖ అప్రమత్తం. అన్ని టెంపుల్స్లోని తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు. ఇకపై ప్రసాదాల తయారీకి విజయ నెయ్యి పాలనే వాడాలని ఆర్డర్. హైదరాబాద్ను స్కిల్ హబ్గా మారుస్తాం. 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు. సీఎం రేవంత్ రెడ్డి. జాబ్స్ లేకనే కొందరు యువత డ్రగ్స్కు బానిసవుతున్నారు. స్టూడెంట్స్కు స్కిల్ ట్రైనింగ్ సర్కారు బాధ్యత. సరైన ఫ్యాకల్టీ లేకుంటే ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు. త్వరలో పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేస్తామని వెల్లడి. బీఎస్ఎఫ్ఐ స్కిల్ ప్రోగ్రాం ప్రారంభం. ప్రపంచానికి నైపుణ్యమున్న యువత అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడంతో పాటు స్కిల్ హబ్కు చిరునామాగా తీర్చిదిద్దామని చెప్పారు. ఉద్యోగ ఉపాధి లేకనే కొందరు యువత డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు బానిసవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్టూడెంట్స్కు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, వారికి ఉపాధి అవకాశాలు చూపిస్తామని ఆయన తెలిపారంటే ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. మూసీపై యాక్షన్ ప్లాన్. కబ్జాల చెర నుండి విడిపించేందుకు చర్యలు. రివర్స్ బెడ్లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్ టీమ్స్. ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు 5 ఆఫీసర్లు. రివర్ బెడ్లో 2,166 ఇండ్లు ఉన్నట్టుగా గుర్తింపు. అక్కడి వారిని ఖాళీ చేసేందుకు ఒప్పించనున్న టీమ్స్. రివర్ బెడ్లోని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. బఫర్లోని ఇళ్లకు నష్టపరిహారంతో పాటు ఇండ్ల కేటాయింపు. మూసీ నది ఆక్రమణ చెరల నుండి విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పారివాహిక ప్రాంతంలోని పేదలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతున్నది. అక్కడి వారికి సర్కార్ నుంచి అందే సాయం గురించి చెప్పి ఒప్పించి ఆయా ఏరియాలకు ఖాళీ చేయించాలని నిర్ణయించింది. మొదట రివర్ బెడ్లోని ఇండ్లను ఖాళీ చేయించనుంది. ఆ తర్వాత బఫర్ జోన్ ఏరియాపై ఫోకస్ పెట్టనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్కు 25 టీమ్స్ను ఏర్పాటు చేశారు. మూసీ రివర్ బెడ్లో కట్టిన ఇండ్లను ఈ టీం సర్వే చేస్తాయంటూ ఒక వార్త చూడవచ్చు. దసరాకు ఇందిరమ్మ కమిటీలు విధి విధానాలు రూపొందించండి. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్. పీఎంఏవై నుండి గరిష్టంగా ఇండ్లను సాధించాలి. రాజీవ్ గృహ ఇండ్లను వేలం వేయాలి. అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ సిబ్బందిని నియమించాలి. సెక్రటేరియట్లో గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష. దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ, వార్డా, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు 1-2 రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని సూచించారు. మన ఆలయాల్లో లడ్డులకు టెస్ట్, ప్రముఖ గుళ్లలో నెయ్యి, ఇతర పదార్థాల శాంపిల్స్ ల్యాబ్కు. తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో దేవాదాయ శాఖ అప్రమత్తం. తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నది. భక్తుల మనోభావాలు సంబంధించిన అంశం కావడంతో ఎలాంటి అపోహలు తావివ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అన్ని ఆలయాల్లో తనిఖీ చేపట్టాలని దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసిందంటే ఒక వార్త చూడొచ్చు. హైడ్రాకు 169 మంది సిబ్బంది. వివిధ భాగాల నుండి రిప్యుటేషన్పై నియామకం. హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం 169 మంది సిబ్బందిని కేటాయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లో కొత్తగా వివిధ కేటగిరీలో డిప్యుటేషన్పై వారికి నియామకం చేపట్టింది. కేడర్ పోస్టుల కింద కమిషన్, అడిషనల్ కమిషనర్ పోస్టులను ఒక్కొక్కటి చొప్పున క్రియేట్ చేశారు. మరో 3 అడిషనల్ కమిషనర్ పోస్టులు, 5 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్ పోలీస్ ఉద్యోగాలను కల్పించారు అంటూ ఒక వార్త చూడొచ్చు. పార్కుల కబ్జాపై హైడ్రా ఫోకస్. కమిషనర్ ఆదేశాలతో రంగంలో దిగిన అధికారులు
అమీన్పూర్లోని అన్ని విభాగాలతో సమగ్ర సర్వే. పార్కుల కబ్జాపై హైడ్రా ఫోకస్ పెట్టింది. కాలనీ వాసుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాలతో అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏ అనుమతులిచ్చిన లేఅవుట్లోని పార్కుల్లో బుధవారం సమగ్ర సర్వే చేపట్టారు. వెంకటరమణ కాలనీలోని సర్వే నంబర్ 152, 153లో హూడా అనుమతి పొందిన పార్కుల స్థలాల కబ్జాపై ఫిర్యాదులు అందాయి. దీంతో రెవెన్యూ అధికారులు, హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా ఆఫీసర్లు ఇక్కడ సర్వే చేశారు అంటూ ఒక వార్త చూడొచ్చు. 4 రోజుల్లో కులగణన గైడ్లైన్స్, అది పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కులగణన చేపడుతుందని, బీసీల వాటా విషయంలో వెనక్కి తగ్గదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కులగణన తర్వాతే స్థానిక ఎన్నికల నిర్వహిస్తుందని చెప్పారు. కులగణనపై ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ కమిషన్ చైర్మన్తో మాట్లాడాను. కులగణన గైడ్లైన్స్ను 4 రోజుల్లో విడుదల చేస్తాను అని వెల్లడించారు. వచ్చే నెల 25 నుండి మాలల పాదయాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 25 నుంచి మాలల మహాపాదయాత్ర చేపట్టనున్నట్లు మాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ పిల్లి సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ యాత్రకు మాల మేధావులు, ఉద్యోగులు బాసటగా నిలవాలన్నారు. బుధవారం హైదరాబాదులో జరిగిన మాల మహానాడు విస్తృత సమావేశంలో 33 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టింది. బెల్లంపల్లిలో సమీకృత కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన అందిస్తుంది అంటున్న ఎంపీ వంశీకృష్ణ. 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ₹7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు అంటూ ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. తిరుమల లడ్డు వివాదం వెనుక బీజేపీ కుట్ర. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపణ. తిరుమల లడ్డు వివాదం వెనుక బీజేపీ కుట్ర ఉందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. తిరుపతి లడ్డు కల్తీ అయిందన్న వివాదంలో వాస్తవాలు ఏమిటో చర్చించే భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని బుధవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ చేస్తున్న ఆరోపణలన్నీ ఫేక్. అమృత్ స్కీమ్లో ప్రజాధనం కాపాడాం చామల. అమృత్ 2.0 కాంక్రీట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలో నిజం లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చామల పాల్గొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ రెగ్యులర్గా చెక్ చేయాలి. ఓవర్లోడ్తో వెళ్తున్న స్టూడెంట్స్, ఆటోలపై చర్యలు తీసుకోండి. పొన్నం. రవాణా శాఖపై రివ్యూలో మంత్రి వెల్లడి. స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. స్టూడెంట్ను ఎక్కించుకొని ఓవర్లోడ్తో వెళ్తున్న ఆటోలను గుర్తించి చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు ఈ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. దేశ సంపద మైనార్టీలకు, అదే కాంగ్రెస్ ఎజెండా. ఎంపీ లక్ష్మణ్. దేశ సంపద మైనార్టీలకు దక్కాలనేదే కాంగ్రెస్ ప్రధాన ఎజెండా అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్కు అప్పులే, ఆస్తులు లేవు. కమిషన్ ఎదుట కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు వెల్లడి. ప్రాజెక్టు పూర్తయ్యాకే కార్పొరేషన్కు ఆస్తుల్లాగా బదలాయిస్తారు. లోన్లు, ఎఫ్డి వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు. ప్రభుత్వ ఆమోదంతోనే లోన్లు తీసుకుంటాం. సిఏఓ పద్మావతి. కాళేశ్వర ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్కు అప్పులే తప్ప ఆస్తులు లేవని గతంలో కార్పొరేషన్కు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసిన
వెంకట అప్పారావు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే అవి కార్పొరేషన్కు ఆస్తుల్లాగా బదలాయిస్తారని వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిని ఎన్టీపీసీ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్కు తరలించడం ద్వారా కొంత రెవెన్యూ వస్తుందని ఆయన వివరించారు. పాలమూరుకు 27,000 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరానికి నీళ్లివ్వలే. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా మంత్రి ఉత్తమ్. ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి కోసం 27,500 కోట్లు ఖర్చు చేసి ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వని మూర్ఖులు బీఆర్ఎస్ లీడర్లు అని మండిపడ్డారు. 90% పనులు తామే పూర్తి చేశామంటూ చెప్పుకుంటారని విమర్శించారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ ఒక వార్త చూడొచ్చు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, అమెరికన్ పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం భట్టి ఆహ్వానం. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అమెరికా వ్యాపారవేత్తలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. లాస్ వెగాస్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ మైన్ ఎక్స్పోకు హాజరయ్యేందుకు వెళ్లిన భట్టి బుధవారం ఎక్స్పో అనంతరం అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు అంటూ ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. కేటీఆర్ డ్రామాలను ప్రజలు నమ్మరు. 10 ఏళ్లు హైదరాబాద్ను గాలికి వదిలేసి ఇప్పుడు కబుర్లు చెప్తున్నాడు ఎమ్మెల్యే శ్రీ గణేశన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రామాలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. హైదరాబాద్ నగర సృష్టికర్త కేసీఆర్ అయితే తాను నగీషులని అనడానికి కేటీఆర్ ఫోర్సు కొడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వినేవాళ్ళు అమాయకులైతే హైదరాబాద్ నగరాన్ని కనిపెట్టింది కల్వకుంట్ల కుటుంబం అని చెప్తాడేమో అని ఎద్దేవా చేశారు అంటూ ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. హైదరాబాద్ను స్కిల్ హబ్గా మారుస్తాం. బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు శ్రీధర్ బాబు. రానున్న కొన్ని ఏళ్లలోనే బుకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రంగాల్లో 5 లక్షల మంది ఉద్యోగాలు అవసరం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ ఖాళీల భర్తీకి నైపుణ్యం కలిగిన వారిని తయారు చేయగలిగితే రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఆయన తెలిపారు. సప్లిమెంటరీ ఛార్జ్షీట్పై విచారణ మళ్లీ వాయిదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు ముందు హాజరైన కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. సిబిఐ ఛార్జ్షీట్లోని కొన్ని పేజీలను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువదించి ఇవ్వాలని సిబిఐ అధికారులను గతంలో కోర్టు ఆదేశించింది. అయితే తిరిగి అవే కాపీలు దర్యాప్తు సంస్థ నిందితులకు పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేస్తున్నట్లు ట్రయల్ కోర్టు వెల్లడించింది అంటూ ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. కులగణన కార్యాచరణ ప్రారంభించండి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి సీఎంను కలిసిన బీసీ కమిషన్ చైర్మన్ మెంబర్స్. కులగణన కార్యాచరణను ప్రారంభించాలని బీసీ కమిషన్ చైర్మన్ మెంబర్లను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని 2 రోజుల్లో టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తామని తెలిపారు. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్తో పాటు మెంబర్లు బాలల లక్ష్మి, తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాష్, కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ సతీష్ కుమార్ కలిశారు అంటూ ఒక వార్త చూడొచ్చు. సర్కారు దవాఖానాల్లో వేగంగా ఖాళీల భర్తీ. 15 రోజుల్లో 4,000 పోస్టులకు నోటిఫికేషన్. గడిచిన 8 నెలల్లో 7,038 పోస్టుల భర్తీ. రిక్రూట్మెంట్ దశలో మరో 6,293 పోస్టులు. 10 రోజుల్లో మరో 612 పోస్టులకు నోటిఫికేషన్. సర్కార్ దవాఖానాల్లో ఉద్యోగ ఖాళీలు వేగంగా భర్తీ అవుతున్నాయని, ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను ప్రభుత్వం వరుసగా భర్తీ చేస్తుంది. గడిచిన 17 రోజుల్లో 4,000 పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్
నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంకో 10 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది అంటూ ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. కిలో ఉల్లిగడ్డ 35 మాత్రమే, సబ్సిడీపై కేంద్రం అమ్మకం. ఉల్లిగడ్డ ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాఫెడ్ ఆధ్వర్యంలో సబ్సిడీ కింద కిలో ఉల్లిగడ్డ 35కు విక్రయిస్తున్నారు. మంగళవారం నుంచి ఒక మొబైల్ వ్యాన్లో విక్రయాన్ని ప్రారంభించినప్పటికీ బుధవారం నుండి 5 వాహనాల్లో విక్రయిస్తున్నారు. బాలనగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తికి కిలో చొప్పున అమ్ముతున్నారు. 2 రోజుల్లో 20 వాహనాల్లో అమ్మకాలు ప్రారంభిస్తామని నాఫెడ్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్ హెడ్ జ్యోతి పాలిటిల్ తెలిపారు అంటూ ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదాం ఎన్టీఆర్, రండి డ్రగ్స్ రహిత యువత సమాజం కోసం పాటుపడదాం అంటూ యువతను సినీ నటుడు ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు తమ చేతుల్లో ఉందని ఆయన తాత్కాలిక ఆనందం కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. 3 నుంచి జోగులాంబ శరన్నవరాత్రులు, మంత్రి సురేఖకు ఆహ్వానం. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం నుంచి వచ్చే నెల 3 నుంచి 12 వరకు జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ఆలయ ఈవో పురేందర్ కుమార్, ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు బుధవారం ఆహ్వాన పత్రిక అందించారు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక గాంధీ భవన్లో ప్రజాపాలన షూరు హాజరైన మంత్రి దామోదర, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 285కు పైగా అర్జీలు, 30 ఫిర్యాదులు అప్పటికప్పుడు పరిష్కారం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలనను షురూ అయింది. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. హైడ్రా బుల్డోజర్లకు అడ్డం పడతాం, బాధితులకు ఏకం చేసి సర్కారుపై పోరాడతాం. కేటీఆర్ కూకట్పల్లిలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. నగరంలో హైడ్రా బుల్డోజర్లకు అడ్డుపడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైడ్రా బాధితులను ఏకం చేసి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం చేస్తామని చెప్పారు. త్వరలోనే నగరంలోని ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. రామంతపూర్ చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలో చేర్చండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఎఫ్టీఎల్ నిర్ధారించాకే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచన. 19 ఏళ్ల నాటి పిటిషన్పై విచారణ ముగించిన హైకోర్టు. పోలీస్ సేవలపై ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ప్రజలకు డీజీపీ జితేందర్ సూచన. ఆపదలో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులకు మెరుగైన సేవలు అందించాలని పోలీస్ సిబ్బందిని డీజీపీ జితేందర్ ఆదేశించారు. పోలీసుల ప్రవర్తన, సేవలపై ప్రజలు ఫీడ్బ్యాక్ అందించాలని సూచించారు. ఇందుకోసం త్వరలోనే క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు కొత్త వ్యవస్థను ప్రవేశపెడతామని ఆయన ప్రకటించారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తాం, నదిని ఆనుకుని ఇండ్లు కట్టుకున్న వారికి నష్టం జరగనివ్వం, పునరావాసం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. మూసీ పరివాహక ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బుధవారం సిటీలోని గోల్కొండ హోటల్లో బోనాలు, గణేష్ ఉత్సవాలు, మిలాదున్ నబీ సక్సెస్ మీట్ జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం పాల్గొని మాట్లాడారు. నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు నష్టం కలగకుండా మూసీ బ్యూటిఫికేషన్ చేపడతామన్నారు. జంట జలాశయాల గేట్లు ఓపెన్, మూసీ నదిలోకి వరద.
జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. వరుస వారణాలతో ఎగువ నుంచి భారీగా వరద వచ్చిందని చేరుతుంది. హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా బుధవారం సాయంత్రం 1763.4 అడుగులకు నీరు చేరింది అంటూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్లపై చెత్త వేస్తే లక్షల్లో ఫైన్ వేస్తున్నాం. తడి పొడి చెత్తను వేరు చేయడంతో సక్సెస్ అయ్యాం. గ్రేటర్ మేయర్ కార్పొరేటర్లకు వివరించిన ఇండోర్ మేయర్ పుష్యమిత్ర. కన్ను రేటు 4 లక్షలు. ఆపరేషన్ ఫెయిల్ కావడంతో బాధితుడికి నష్టపరిహారం. షాద్ నగర్ తులసి ఐకేర్ హాస్పిటల్లో ఘటన. చూపు మందగించిందని ఆసుపత్రి పోతే వృద్ధుడి ఉన్న కన్ను పోయింది. మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ మండలం చిన్నరేపల్లికి చెందిన రాములు తన కంటి చూపు మందగించడంతో ఊర్లోని ఆర్ఎంపీని కలిశాడు. ఆయన సలహాతో షాద్నగర్లోని తులసి కంటి హాస్పిటల్లో చేయించుకోగా కంటి పొర వచ్చిందని జూలై ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత వృద్ధుడిని పరీక్షించిన వైద్యులు హైదరాబాద్లో మరో పెద్ద డాక్టర్ ఉంటాడని హుటాహుటిన మరో ప్రైవేట్ హాస్పిటల్కి తరలించాడు. నిమ్స్లో 11 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు. డాక్టర్ను సత్కరించిన నిజాముని మనవడు. నిమ్స్లో గుండె సంబంధిత సమస్యలో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత ఆపరేషన్ కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 209 మంది చిన్నారుల పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ నెల 23 నుండి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ బీరప్ప పర్యవేక్షణలో యూకేలో స్థిరపడ్డ డాక్టర్ రమనాథ్ దన్నపునేని ఆధ్వర్యంలో స్పెషల్ డాక్టర్లు టీం ఈ ఆపరేషన్ చేస్తుంది. ఇప్పటి వరకు 11 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు అంటూ ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. జ్వరాలతో గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి. డాక్టర్ వసుంధర కామినేని. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరాలు వస్తే గర్భిణులు జాగ్రత్త ఉండాలని ఎల్బీ నగర్లోని కామినేని దవాఖానాలో ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వసుంధర కామినేని సూచించారు అంటూ ఒక వార్త చూడవచ్చు. డీసీఎం ఢీకొని మాజీ ఎంపీటీసీ భర్త మృతి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్పై తీవ్ర ఉద్రిక్తత. ఆఫీస్ను ముట్టడించిన మృతుడి బంధువులు, గ్రామస్తులు. ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం. గాంధీలో 2 రోజుల బాబు కిడ్నాప్. గాంధీలో కిడ్నాప్ను పట్టుకున్న పోలీసులు. తల్లికి అప్పగింత. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు సహించాం. వికారాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వికారాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు అంటూ ఒక వార్త చూడొచ్చు. అక్టోబర్ 2 నుంచి బహుజన బతుకమ్మ. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి బహుజన బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించినట్లు అరుణోదయ కళాకారుల విమలక్క తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను బుధవారం రాంగన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద మహిళల సంఘ నాయకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. తాజ్మహల్ హోటల్కు షోకాజ్ నోటీసు. అబెట్స్లోని తాజ్మహల్ హోటల్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం తనిఖీ నిర్వహించారు. పరిశుభ్రత పాటించడం లేదని, పారిశుద్ధ నిర్వహణ సరిగ్గా లేదని, ఫుడ్ ఐటమ్స్ నిల్వ చేసిన ప్రదేశాల్లో బొద్దింకలు ఉన్నాయని గుర్తించారు. యాజమాన్యానికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మంగళవారం తాజ్మహల్ హోటల్లో పప్పులో జెర్రీ రావడం బుధవారం తనిఖీలో నిర్వహించినట్టు జీహెచ్ఎంసీ హెల్త్ అడిషనల్ కమిషనర్ పంకజ్ తెలిపారు. RRRపై బీఆర్ఎస్ యూటర్న్. పవర్లో ఉండగా పట్టించుకొని లీడర్లు ఇప్పుడు అండగా ఉంటామని హామీ. గతంలో ఆందోళన చేసిన రైతులను అరెస్టు చేసి బేడీలు వేసిన బీఆర్ఎస్ ల్యాండ్ వాల్యూ పెంచే ప్రయత్నాల్లో కాంగ్రెస్. క్రెడిట్ దక్కించుకునేందుకు బీఆర్ఎస్ లీడర్ల ప్లాన్. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంపై బీఆర్ఎస్ యూటర్న్ తీసుకుంది. అధికారంలో ఉండగా RRR బాధితులను కనీసం పలకరించకపోగా రైతులకు సంఖ్యలు వేయించిన ఆ పార్టీ లీడర్లు ఇప్పుడు పవర్ మారడంతో రూట్ మార్చుకున్నారు. RRR కాల్ అలైన్మెంట్ మార్చాలంటూ
పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ బాధితులకు మద్దతు పలుకుతున్నారు అంటూ ఒక వార్త చూడవచ్చు. 900 కిలోల గంజాయి పట్టివేత, రూపాయలు 2.25 కోట్ల విలువైన గంజాయి వాహనం స్వాధీనం. ఏపీ, ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలించనున్న గంజాయిని ముఠాలను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద మొత్తంలో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో తలమడుగు మండలంలోని మహారాష్ట్ర బార్డర్ వద్ద గల లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్కు చెందిన ఓ వెహికల్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేయగా గంజాయి విషయం బయటపడింది అంటూ ఒక వార్త చూడొచ్చు. సాగర్ కాలువలో పడి 2 గల్లంతు, మరొకరు కాపాడిన స్థానికులు. ఒకరిని కాపాడబోయి మరొకరు వారిద్దరిని కాపాడబోయి ఇంకొకరు వరుసగా సాగర్ కాలువలో పడ్డారు. గమనించిన స్థానికులు ఒకరిని కాపాడక మిగిలిన 2 గల్లంతయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా త్రిపురారానికి చెందిన వేమవరపు సాయి కూరగాయల షాపు నడిపిస్తున్నాడు. ఆ షాపులో మేదర్ శైలజ, అవిరెడ్ల రమాదేవి వర్కర్గా పనిచేస్తున్నారు అంటూ ఒక వార్త చూడవచ్చు. యువతి హత్య కేసులో 3 అరెస్టు, తల్లి బావతో కలిసి ప్రియుడే చంపినట్లు నిర్ధారణ. హత్యకు ముందే లైంగిక దాడి చేసిన ప్రియుడు అతడి బావ అంటూ ఒక వార్త చూడవచ్చు. ములుగు కలెక్టర్ పేరుతో మెసేజ్లు, డబ్బులు పంపించాలంటున్న సైబర్ నేరగాళ్లు. ములుగు కలెక్టర్ దివాకర్ ఫేస్బుక్, వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. కలెక్టర్ డిపితో ఉన్న వాట్సాప్ అకౌంట్ నుంచి పలువురు మెసేజ్లు వెళ్ళాయి. నేను ములుగు కలెక్టర్ను, మీటింగ్లో ఉన్నాను, అర్జెంటుగా డబ్బులు కావాలి అని సదరు నంబర్ నుంచి పలువురికి మెసేజ్లు వెళ్ళాయి. అమౌంట్ ఫోన్పే డిస్ప్లే స్క్రీన్ షాట్ షేర్ చేయాలని వచ్చే మెసేజ్లు ఎవరు స్పందించవద్దని కలెక్టర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 844 మంది విలేజ్ సెక్రటరీలకు మూకమ్మడి సెలవు. 2 రోజుల కిందట ఎంపీడీఓ, 2 సెక్రటరీలను సస్పెండ్ చేసిన కలెక్టర్. నిరసనగా డ్యూటీకి హాజరు కాని కార్యదర్శులు. నల్గొండ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల సెక్రటేరియట్లు బుధవారం మూకుమ్మడి సెలవులు పెట్టారు. మొత్తం 844 మంది విలేజ్ సెక్రటరీలు విధులకు హాజరు కాకపోవడం హాట్ టాపిక్గా మారింది అంటూ ఒక వార్త చూడొచ్చు. మేడారం మినీ జాతర పనులు మహారాజ్ జాతరకు పనికొచ్చేలా ఉండాలి. వచ్చే ఏడాది జరగనున్న మేడారం మినీ జాతర కోసం చేస్తున్న పనులు మహా జాతరకు సైతం పనికొచ్చేలా ఉండాలని మంత్రి సీతక్క చెప్పారు. నా కాలేజీలో బఫర్ జోన్లోనే ఉంటే నేనే కూల్చేస్తా. మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి. నా కాలేజీలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నట్టు తేలితే నేనే దగ్గరుండి కూల్చివేయిస్తా. ఆ కాలేజీలు మొత్తం కాంగ్రెస్ హయాంలో కట్టినవే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఒక్కో కాలేజీని కూడా కట్టలేదు అని మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు అంటూ ఒక వార్త చూడొచ్చు. పాక్తో పోల్చొద్దు, కర్ణాటక హైకోర్టు జడ్జి కామెంట్లపై సుప్రీం. మన దేశంలోని ఏ ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్తో పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అది దేశ ప్రాథమిక సమగ్రతకు విరుద్ధమని తెలిపింది. ఏ ఒక్కరూ దేశంలోని ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్తో పోల్చవద్దని చెప్పింది. ఓ కేసు విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది అంటూ ఒక వార్త చూడవచ్చు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వకపోతే రోడ్లపై ఆందోళన. కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ హెచ్చరిక. ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా పునరుద్ధరించాల్సిందే. ఆ హోదా లేకుంటే యువతకు భవిష్యత్తు ఉండదని ఆందోళన. అగ్ని చట్టాలపై కంగనా వ్యాఖ్యలపై మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది పండుగ. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలపై సీఈసీ. జమ్మూ కాశ్మీర్లో 2వ దశ పోలింగ్ పటిష్ట బందోబస్తు నడుమ బుధవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 6 జిల్లాల్లో 26 నియోజకవర్గాల్లోని 3502 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. 13,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. పిర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బడ్గావ్,
రాజౌరి, పుంచ్, గందర్బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాల్లో ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది అంటూ ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం సర్వనాశనం, ఆ పార్టీకి ఓటేయడం అంటే అభివృద్ధిని పణంగా పెట్టడమే. మోడీ పొరపాటున కూడా కాంగ్రెస్కు ఓటేయద్దు, హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే రాష్ట్ర అభివృద్ధిని పరంగా పెట్టడమే అని ఆయన తెలిపారు. టెల్ అవీవ్పైకి బాలిస్టిక్ మిజైలు, ఇజ్రాయెల్ ఆర్మీకి లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్కు ఈ మధ్య వరుసగా 3వ రోజు భీకర దాడులు జరిగాయి. బుధవారం ఉదయం టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ హెడ్ క్వార్టర్స్ పైకి హెజ్బొల్లా ఖాదర్ 1 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించగా దానిని ఇజ్రాయెల్ ఆర్మీ గాల్లోనే పేల్చేసింది. బాలిస్టిక్ మిజైల్తో పాటు ఇజ్రాయెల్పై డజన్ల కొద్ది రాకెట్లను కూడా హెజ్బొల్లా ప్రయోగించింది. దీంతో లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరంపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు బాంబుల వర్షంను కురిపించాయి అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా సురేష్ కుమార్ కైతి, ఢిల్లీ హైకోర్టులో వీడ్కోలు సమావేశం. చిరుతదాడిలో 9 ఏళ్ల బాలుడు మృతి. పూణె జిల్లాలోని కల్వాడిలో ఘటన. చిరుతదాడిలో మార్చి నుండి ఇప్పటి వరకు 6 మృత్యువాత. హోటళ్ల ఓనర్ల పేర్లు ప్రదర్శించాలి, హిమాచల్ ప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం. ఇక డ్యూటీ చేస్తూ కుర్చీలోనే ఉద్యోగి మృతి. లక్నోలోని హెచ్ఎఫ్డిసి బ్యాంకులో ఘటన. బీజేపీ విధానాలతో పెరిగిన పని ఒత్తిడి కారణం, అఖిలేష్ యాదవ్. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ బ్యాంకు ఉద్యోగి విధుల్లో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. గోమతి నగర్లోని హెచ్ఎఫ్డిసి బ్యాంకులో విభూతి ఖండ్ బ్రాంచ్లో సదాఫ్ ఫాతిమా అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం ఆఫీస్కు వచ్చారు. డ్యూటీ చేస్తుండగానే ఉన్నటువంటి కుర్చీలోనే కుప్పకూలారు అంటూ ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక దిశ పత్రికలో ఈరోజు ముఖ్య వార్తలను చూద్దాం. నాణ్యత పరీక్షల్లో పారాసెటమాల్ ఫెయిల్, మరో 52 రకాల మందులు సైతం. జాబితాలో విటమిన్ సి, D3 మాత్రలు సైతం. నాట్ ఆఫ్ స్టాండర్డ్స్ క్వాలిటీగా పేర్కొన్న CDFCO. సైలెంట్ కిల్లర్ ముసాద్, శత్రువులు వణికిస్తున్న ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్. పేజర్లు, వాకిటాకీల సీరియల్ బ్లాస్టులు, 3వ కంటికి తెలియకుండా టార్గెట్ ఫినిష్ అంటూ స్పెషల్ ఎడిషన్ ఇవాళ 11 గంటలకు. ఆల్ ఇన్ వన్గా డిజిటల్ కార్డ్, ఆరోగ్య ఆస్తులు సంక్షేమ వివరాలన్నీ నిక్షిప్తం. న్యూ ఇయర్లోగా అందించేందుకు ప్రభుత్వ కసరత్తు. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక గ్రామం, ఒక పట్టణం, అక్కడ ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఇక స్కిల్కు కేర్ ఆఫ్ హైదరాబాద్, సాంకేతిక నైపుణ్యాలకు డెస్టినేషన్గా మారుస్తాం. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగాల్లో డిగ్రీ కంప్లీట్ కాగానే ఉపాధి అవకాశం. ప్రపంచం మొత్తానికి మన యూత్. 2 నెలల్లో మరో 35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ. నగరాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో పెరిగిన నిరుద్యోగం ఫలితంగా గంజాయి, డ్రగ్స్కు కొందరు బానిసలయ్యారు.
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన నిరుద్యోగ సమస్య తీరదు. రాబోయే 2 రోజుల్లో ఏటీసీలుగా అన్ని ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేస్తాం. ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్. బీఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. ఇక పోలింగ్ రేట్ 54.11. జమ్మూ కాశ్మీర్లో రెండో విడత పూర్తి. అత్యధికంగా రియాసీ జిల్లాలో 71.81%. శ్రీనగర్లో కేవలం 27.3%. ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్. పునరావాసం కల్పించాకే నిర్మాణాల తొలగింపు. మూసి నిర్వాసితులకు ఎలాంటి అనుమానాలొద్దు. నష్టపోయిన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ ఒక వార్త చూడొచ్చు. హైడ్రాకు 169 మంది ఆఫీసర్లు కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు. నా ఇంటికి డెడ్ బాడీని తెవ్వద్దు, అద్దె ఇంటి యజమాని కర్కశత్వం. భర్త మృతదేహంతో ఊరి బయటే భార్య. అంత్యక్రియలకు సాయం చేయాలని వేడుకలు. దిశ కథనంతో ముందుకొచ్చిన దాతలు ఒక వార్తను చూడవచ్చు. అప్పు సొమ్ము ఎఫ్డి. ఆదాయం లేకుండానే లోన్లు. ఇరిగేషన్ సెక్రటరీ ఆదేశం తర్వాత బోర్డులో చర్చ. అప్రూవల్ అయ్యాకే ద్రవ్య సంస్థల నుంచి రుణాలు. కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్. అప్పుల రీపేమెంట్ వడ్డీల కోసమే బడ్జెట్ నిధులు. ఇరిగేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి. ఆర్థిక వ్యవహారాలపై జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నల వర్షం. కాగ్ నివేదికపై ఆఫీసర్లు సైలెంట్. అవినీతి బంధుప్రీతిపైపే కాంగ్రెస్. ఆ పార్టీ చేతిలోని హర్యానా పడితే నాశనమే. అధికారంలో ఉన్నప్పుడు దళితుల హక్కులను లాక్కుంది. మూడా స్కామ్లో హస్తం పార్టీ అవినీతి బట్టబయలు. ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ.